ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అందుకు వారు, ఆయన నీకేమి చేశానో, నీ కన్నులు ఎలాగూ తెరచనని మరలా వారిని అడగగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ మంచి దినాన్ని మనకు అనుగ్రహించాడు, మన ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా యొక్క ఆయుష్ను పొడిగించాడే మనం చెప్పి చదువుకుంటున్నాం. హిజ్కియా ఆయుష్ను పొడిగించిన అదే దేవుడు మన ఆయుష్ను కూడా పొడిగిస్తున్నాడు. నా ఆయుష్ను పొడిగించాడు. 48 సంవత్సరాలు నా ఆయుష్ను పొడిగించాడు. ఒక యాక్సిడెంట్ తర్వాత విజయవాడ దగ్గర జరిగిన యాక్సిడెంట్ తర్వాత నా ఆయుష్ని మరి 4 సంవత్సరాలు పొడిగించాడు. స్తోత్రం. మన ఆయుష్ను పొడిగించేటువంటి దేవుడు, దీర్ఘాయుష్ను ఇచ్చేటువంటి దేవుడు, వృక్ష ఆయుస్సు అంత ఆయుస్సును ఇచ్చేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హంసవలే దీర్ఘాయువు కలిగిన వాడిగా ఉంటానని చెప్పడానికి యోబుకు చెప్పగలిగే విధంగా యోబును మార్చగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకునేటప్పుడు శ్రద్ధ వహిద్దాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవా నాతో మాట్లాడు అన్నట్టుగా మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మనిషి మాట్లాడడం కాదు, కానీ దేవుడు మాట్లాడడం చాలా అవసరం. మనిషి మాటల్లో మోసం ఉంటుంది, కానీ దేవుని మాటల్లో మోసం ఉండదు. దేవుని మాటలు బలపరిచేటువంటి మాటలు, మహిమ వైపుగా, మహిమలోకం వైపుగా మనల్ని నడిపించేటువంటి మాటలు. స్తోత్రం. సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ఆయనను గురించినటువంటి, మన ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి ప్రశ్నలు ఆనాటి ప్రజలకి, లేకపోతే దేవాలయాన్ని విడిచి వెళ్ళి దేవాలయం నుంచి కాస్త దూరంగా దేవాలయపు ప్రాంగణం దాటిన తర్వాత మార్గ మధ్యలో, లేకపోతే దేవాలయం ప్రాంగణంలోనే అనుకుందాం, దేవాలయానికి మరీ సమీపంగా కాకుండా వాళ్ళు మరలా ఆయన వచ్చి కలుసుకున్నారు. లేకపోతే సమాజ మందిరం నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి యేసు ప్రభు కలుసుకున్నాడు. స్థలం మారింది, లొకేషన్ మారింది. ఆ గుడ్డివాడేమో శిలయం కోనేటికి వెళ్ళిపోయాడు. యేసు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ యేసు మరలా తిరిగి వచ్చి ఆ గుడ్డివాడిని కనుగొన్నాడు. గుడ్డివాడిని కనుగొన్న కాసేపటికి పరిచయులు వచ్చేశారు. ఇవి అక్కడ జరుగుతున్నట్టు విషయాలు. ఎందుకు చెప్తున్నానంటే, యేసు దేవాలయం వదిలిపెట్టి వచ్చినప్పటికీ యేసును విడవకుండా వెంబడిస్తున్న కొంతమంది ఉన్నారు. ప్రజలు కావచ్చు, పరిచయులు కావచ్చు. యేసును వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి వాళ్ళది. యేసు సాన్నిధ్యంలో సంతోషాన్ని అనుభవించిన పరిస్థితి వాళ్ళది. ఇక్కడ 5 ప్రశ్నలు మనం ఆలోచించాం. ఒకటి, ఆయన ఎక్కడా అని పరిచయులు చూపు పొందినటువంటి వ్యక్తిని అడిగినటువంటి ప్రశ్న మనం ఆలోచించాం. ఆయన ఎక్కడ, వేర్ హిస్ హి, ఆయన ఎక్కడ నివసిస్తాడు, ఎక్కడ నివాసం చేస్తాడు. స్తోత్రం. నలిగిన వారి మధ్యలో, లేకపోతే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, విరిగి నలిగిన హృదయములు కలిగిన వారికి ఆయన ఆసన్నుడుగా, లేతే ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన లేని చోటు అంటూ లేదు, ఆయన లేని వస్తువు అంటూ లేదని అని అనలేదు, కానీ ఆయన అన్ని చోట్ల ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. సరే, దైవికమైన లక్షణాల్లోకి, వేదాంతంలోకి, లేకపోతే థియాలజీలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచించినట్టు విషయాలు ఏంటంటే, ఆయన ఎక్కడ ఉన్నాడు, రెండోది ఆయన ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, వాట్ హీ ఈస్. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు, మొదట్లో ఏమనుకున్నావు, ఇప్పుడేమనుకుంటున్నావు, ఇంకా రాబోయే రోజుల్లో ఏమనుకుంటాడో మరి తెలియదు. అతని అభిప్రాయం మారుతుంది. రాను ఒక బలహీనమైన అభిప్రాయం కాదు, రాను ఒక బలమైన అభిప్రాయం అతని గురించి, అనగా యేసును గురించి ఆ వ్యక్తికి రాను ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడింది. అనగా ఇంప్రెషన్ పెరుగుతూ వచ్చింది. కొంతమంది మీద మన ఇంప్రెషన్ పోద్ది. మంచోడు అనుకున్నాం, కానీ అండి ఆ మాటలు నచ్చలేదండి, అతని వ్యవహారం నచ్చలేదండి అని చెప్తుంటారు కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తికి యేసు మీద తన ఇంప్రెషన్ పెరగడం ఆరంభించింది. ఈ వ్యక్తి జీవితంలో యేసు యొక్క గ్రాఫ్ పెరగడం ఆరంభించింది. యేసును గురించినటువంటి ఆశలు, లేకపోతే యేసును గురించినటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి. యేసును గురించినటువంటి పాజిటివిటీ పెరిగిపోతుంది.
నెగటివిటీ కాదు, పాజిటివిటీ పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం. ఆయన గురించినటువంటి ప్రశ్నల్లో ఆయన ఎక్కడున్నాడు? రెండో ప్రశ్న, ఆయన ఏంటి, ఏమైనాడు? వాట్ హీ ఈస్, వాట్ డూ యూ థింక్ అబౌట్ హిమ్? మూడో విషయం మనం ఆలోచించాం, ఆయన ఏమి చేశాడు? ఏమైనా చేశాడా? చేసినట్టు అనుకుంటున్నాడా? ఆయన చేసినట్టు నీకు చెప్పాడా? చేస్తానని చెప్పాడా? ఆయన ఏం చేశాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం, నేను నీకేం చేయకూర్చున్నాను, నేను నీకేం చేయాలి నువ్వు అనుకుంటున్నావు అని యేసు ప్రభు అడిగాడు ఆ వ్యక్తిని. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా రోగిగా పడిన వ్యక్తిని ఉద్దేశించి. అనగా అడిగి మరీ చేసేవాడు, అడగకుండా కూడా చేసేవాడు. అవతల వ్యక్తి దగ్గర సమాధానం వచ్చినా రాకపోయినా ఏదో చేయగలిగిన వాడు. ఆయన నీ కోసం ఏం చేశాడు? స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఆయన మన కొరకు ఏదో ఒకటి చేస్తాడు. హీ విల్ డూ సంథింగ్ ఫర్ యూ, అది మాత్రం గ్యారంటీ. గుడ్డివాని కనులు తెరిచిన దేవుడు, భౌతికమైన గుడ్డివాని కనులు తెరిచిన దేవుడు, ఆత్మీయ గుడ్డివాళ్ళైనటువంటి మనలో అనేకులు లేదా మన యొక్క కనులు ఆయన తెరవగలడు. భౌతికమైన నేత్రములు తెరిచిన వానికి ఆత్మీయమైన నేత్రములు, మానసిక మనోనేత్రములు తెరవడం ఆయనకి పెద్ద పనేం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయము, ఆయన ఎక్కడి నుంచి వచ్చును? భౌతికంగా, జియోలాజికల్గా ఆయన ఏ స్థలం నుంచి వచ్చాడు? బెత్లెహేం నుంచా? బెత్లెహేం నుంచి వచ్చాడు. మీకా చెప్పిన ప్రవచనం కరెక్టే కావచ్చేమో. ఆయన ఎక్కడున్నాడు అని అన్నప్పుడు ఎక్కడ పుట్టెను అనేటువంటి దాని యొక్క ఎంక్వైరీ జరిగినప్పుడు, ఎంక్వైరీ ఎలా జరిగింది అంటే చారిత్రాత్మక పుస్తకాలు తిరగవేసి కాదు ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగింది ప్రవచనాత్మకమైన పుస్తకాలు తిరిగేయడం వలన. దీనికి వేరు వేరు వ్యక్తుల్ని పిలిచి, యూదులైన వారినే పిలిచి, స్తోత్రం, పెద్ద ప్రవక్తల చిన్న ప్రవక్తల పుస్తకాలు పరిశీలించమని చెప్పబడ్డప్పుడు, ఆనాటి సమకాలీన పుస్తకాలను పరిశీలించమని కాదు, ఆ పుస్తకాల్లో వారు యేసును కనుగొన్నారు, బాలయేసును కనుగొన్నారు, ఇన్ఫాంట్ జీసస్ని కనుగొన్నారు, ద బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ కనుగొన్నారు. స్తోత్రం. ఆ మాటని తమ పరిశోధన ఫలితాన్ని తమ ప్రభు అయినటువంటి హేరోదుకు తెలియజేశారు. స్తోత్రం, హల్లెలూయా. హేరోదు అనే ప్రభువుకి అసలు సిసలైన ప్రభువుని గురించి తెలియజేశారు. ఒక భౌతికమైన ప్రభువుకి ఒక ఆత్మ సంబంధమైన ప్రభువు గురించి తెలియజేశారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాను? నేను పైనుంచి వచ్చిన వాడిని అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. నేను కింద నుంచి వచ్చిన వాడిని కాదు, మీరు కింద వాళ్ళు, నేను పై వాడిని. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి పంపబడ్డా నేను, నా తండ్రి పంపితే వచ్చాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాను అనేది మనం ఎరిగి ఉండాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కిపోవట చూస్తే మీరేమంటారు? అనగా ఆయన ఆరోహణాన్ని అనేకులు చూస్తారు అని ముందుగా ప్రవచించాడని అర్థం చేసుకోవాలి. నేను చనిపోయి తిరిగి లేస్తాను, ఆరోహణం గురించి నాకు అనుమానమే, ఆరోహణం గురించి నా తండ్రి నాకు బయలుపరచడం లేదు అని అనలేదు. మీరు చూసినప్పుడు, ఎక్కిపోవడం చూసినప్పుడు మీరేమందరు? ఇప్పుడే రకరకాలుగా మాట్లాడుకుంటుంటే ఎక్కిపోవడం చూస్తే మీరేమంటారు? 5వ ప్రశ్న, మనం ఆలోచించిన ప్రశ్న, ఆయన ఎవరు? హూ ఈస్ హీ? యేసు ఎవరు? యేసు ఎవరు అనేటువంటి ప్రశ్నకి చాలా సమాధానాలు ఉండొచ్చు. స్తోత్రం. ఆయా సందర్భానికి తగినటువంటి జవాబును మనం తీసుకుంటాం. ఆయన ఎవరు? యేసు ఎవరు? స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు? మనుష్య కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు ఎవరు? ఎవరండి ఆయన? ఎక్కడున్నాడండి? ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఏ మనిషి రూపాన్ని ధరించుకొని ఉన్నాడు అని అన్నట్టుగా అతను అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పినట్టు, నీవు ఆయన్ని చూస్తున్నావు, ఇప్పుడు చూస్తున్నావు, కళ్ళారా చూస్తున్నావు, నీ ఎదుటిగా చూస్తున్నావు. ఇప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావు, స్వరాన్ని వింటూ స్వరూపాన్ని చూస్తున్నావు. నేనే అని తనను తాను బయలుపరుచుకున్న సందర్భం. బయలుపరుచుకున్నప్పుడు ఆ వ్యక్తి, అవతల వ్యక్తి, చూపు పొందుకున్న వ్యక్తి ఆయన ఆరాధించకుండా ఉండలేకపోయాడు, అయితే స్తుతించకుండా ఉండలేకపోయాడు, సాగిల పడకుండా ఉండలేకపోయాడు అనే విషయం మనం ఆలోచించాం. ఆయన ఎవరు? ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. స్తోత్రం. హీఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవత్వం మానవత్వం కలిసినటువంటి దేవుడు, రెండు ఉన్నటువంటి దేవుడు.
అది 50%, ఇది 50% అని కాదు. అది 50%, మానవత్వం 50%, దేవత్వం 50% అని కాదు. 50-50 కలిస్తే 100 అవుతుంది. ఈ లెక్క అది కాదు. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అనగా అలాగని 200% అని కాదు. శాతం, శతమానం, లేకపోతే శత అంటేనే 100. మళ్ళీ 100% అనేది లాస్ట్. 101%, 102%, 200%, 300% అనరు. 100%, దట్స్ ఫైనల్. అనగా అది సంపూర్ణత. సరే, మనం ఏదేమన్నప్పటికీ సంపూర్ణత వీటి గురించి మనం మ్యాథమెటికల్గా మనం ఆలోచించడం లేదు. కానీ ఆయన ఎవరు? స్తోత్రం. యేసు ఎవరో మనం స్పష్టంగా ఎరిగి ఉండాలి. యేసును గురించి తండ్రి బయలుపరిచారు, తండ్రిని గురించి యేసు బయలుపరిచాడు, యేసు పరిశుద్ధాత్మను గురించి బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు యేసును గురించి. అనగా ఒకరికొకరు లింక్డ్గా, తండ్రి కుమారుడు గురించి చెప్తే కుమారుడు పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ తండ్రి గురించి చెప్తే ఇలా ఒకరికొకరు లింక్డ్గా మాట్లాడుకున్నారు. ఈ ముగ్గురు త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు విడదీయరాని అనుబంధంలో, అభేద్యమైనటువంటి బంధంలో ఇన్సెపరబుల్గా ఉన్నారు అనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. స్తోత్రం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. వాళ్ళిద్దరిని విడదీసి చూడలేము. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయాలు ఆయన గురించినటువంటి ప్రశ్నల గురించి, 5 ప్రశ్నల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మూల వాక్యము యోహాను సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. అవర్ కీ వర్డ్స్ ఈస్ జాన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter verse 26. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, ఆయన నీకు ఏమి చేశాను, నీ కన్నులు ఎలా తెరిచనని మరలా వారిని అడగగా. దేవుని స్తోత్రం. 26వ వచనాన్ని చదువుతున్నాను. బట్ వాట్ డిడ్ హీ డూ టు యూ, దే ఆస్క్. హౌ డిడ్ హీ హీల్ యూ? బట్ వాట్ డిడ్ హీ డూ టు యూ? వాట్ హీ హస్ డన్ ఫర్ యూ? నీ కోసం ఆయన ఏదైనా చేశాడా? ఏం చేశాడు? మళ్ళీ చెప్పు. మేము అడిగాము ఇంతకుముందు, నువ్వు చెప్పావు, కానీ మళ్ళీ మేము అడుగుతున్నాం, నిజంగా చేశాడా? నిజంగా నమ్మరు కొంతమంది. ఒట్టేసి చెప్పండి, ప్రమాణం చేసి చెప్పండి, ఆధారాలతో సహా చెప్పండి, ప్రూఫ్తో సహా చెప్పండి అని ఇలా వేరు మాటలు మాట్లాడుతుంటారు. స్తోత్రం. యేసు చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 5 కార్యాల గురించి మనం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యేసు చేసిన కార్యాలు. కార్యశీలి అయిన దేవుడు, కార్యసిద్ధిని కలుగజేసేటువంటి దేవుడు, కార్యాన్ని ఆరంభించిన దేవుడు. కార్యశీలి అయినటువంటి దేవుడు కార్యాన్ని ఆరంభించి కార్యసిద్ధిని కలుగజేస్తాడు. కార్యం ద్వారా తనకు మహిమను పొందుకుంటాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 1, యేసు చేసిన కార్యాల గురించి. యేసు ఏం చేశాడు? చదువుదాం. 9వ అధ్యాయము మొట్టమొదటి మాట 7వ వచనం. యేసు చేసినట్టే 5 కార్యాలు. ద 5 things జీసస్ హస్ డన్. ఈ ప్రభువు యొక్క పంచ కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుకొనుమని చెప్పాను. 1, ఆయన చెప్పాడు, ఆయన సెలవిచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేయమని చెప్పిన దేవుడు. మరియమ్మ పరిచారకులతో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి అని. అనగా ఆయన ఏదో చెప్పాడు, ఆ చెప్పింది వాళ్ళు అక్షరాల తూచా తప్పకుండా చేశారు. తద్వారా అద్భుతం జరిగింది, మనకు తెలిసిన విషయం. మొట్టమొదటి విషయము, యేసు మాట ఇచ్చాడు, అనగా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? గుడ్డివాడు యేసుతో మాట్లాడాడని కాదు, యేసు గుడ్డివాడితో మాట్లాడాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని గుడ్డివాడు కేకలు వేయలేదు. ఒక గుడ్డివాడు వేశాడు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో గుడ్డివాడు. కానీ ఈ గుడ్డివాడు కేకలు వేశాడని కాదు, ఆయన మౌనంగా ఉండిపోయాడు. అలాగనే మోగవాడు కాదు, తర్వాత మాట్లాడాడుగా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టే మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు ఏం చేశాడు? ఆయన నీ కోసం ఏం చేశాడు? నీతో మాట్లాడాడు. వాట్ హీ హస్ డన్ ఫర్ యూ, నీ కోసం ప్రత్యేకంగా. అవును, నా కోసం నాతో మాట్లాడాడు. ఇతరుల కోసం కాదు నాతో మాట్లాడింది, నా కోసం నాతో మాట్లాడిన దేవుడు, నా విషయమై నాతో మాట్లాడిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనతో మాట్లాడిన దేవుడు.
అంత్య దినములందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. యేసు ద్వారా మాట్లాడాడు. యేసు ద్వారా 33.5 సంవత్సరాలు, యేసు ద్వారా 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు యేసు ద్వారా ఇప్పటికీ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. యేసు ఆత్మ ద్వారా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి విషయం, మాట ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన యేసు. యేసు ఏం చేశాడు అంటే మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట? నీవు వెళ్ళు, పూయబడినటువంటి బురదను అలాగే ఉంచుకోకు, వెళ్ళి కడుక్కో, ఏదో ఒక కోనేట్లో, ఎక్కడో చోటని కాదు. అబ్రహాంతో కూడా నీకు ఇష్టం వచ్చిన చోట బలి అర్పించమని కాదు. నేను చూపించబో దేశములో, అక్కడ నుండి పర్వతముల్లో ఒక పర్వతం, ఏదైనా పర్వతం, నీకు సమీపంగా ఉన్న పర్వతం అని కాదు, ఎత్తు తక్కువ ఉన్న పర్వతం అని కాదు, లేకపోతే ఇతర దేవతా విగ్రహములు ఉన్నటువంటి పర్వతం అని కాదు. నేను చూపించు దేశబంధు, నేను చెప్పేటువంటి పర్వతమందు. స్తోత్రం. దాంట్లో 50 ఒకటేమో ఆయన చూపించిన దేశం, రెండోది మనకు నచ్చినటువంటి పర్వతం కాదు. నీకు 50-50కి అక్కడ అవకాశం లేదు. అక్కడ దేవుడు 100%, కానీ మన 50% దేవునికి అవసరం లేదు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, మొట్టమొదటి మాట ఆయన మాట ఇచ్చాడు. 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 14వ వచనం. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం. ఇప్పుడు విశ్రాంతి దినం గురించి మాట్లాడుకోవడం లేదు. యేసు ఏం చేశాడు అంటే, యేసు ఆ గుడ్డివాడి జీవితంలో ఆయనతో మాట్లాడాడు, ఆయనతో చాలాసేపు మాట్లాడాడు అని కాదు, ఆయనతో మాట్లాడాడు. స్వస్థత కొరకైనటువంటి కార్యము జరిగించుకోవడానికి, జరగబడ్డానికి యేసు మాట్లాడాడు. యేసు మాట్లాడితే స్వస్థత జరుగుతుంది, యేసు మాట్లాడితే దేవ కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఆయన మాట్లాడాడు, రెండోది ఆయన కన్నులు తెరిచాడు. తనంతట తాను తెరుచుకోలేనటువంటి కన్నులు, వైద్యశాస్త్రపు ప్రయత్నాల ద్వారా తెరుచుకోలేనటువంటి కన్నులు, వేరు వైద్య విధానాల ద్వారా తెరుచుకోలేనటువంటి కన్నులు, తలుపులు వాటంతటవే తెరుచుకొనెను అని అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఇతని కన్నులు వాటంతటవే తెరుచుకోలేదు, దేవుని సమయంలో తెరవబడ్డాయి. దేవుని సమయంలో దేవుని కుమారుడు ఆజ్ఞాపించినప్పుడు, ఆ దైవాజ్ఞకు లోబడినప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నవాడు లోబడినప్పుడు మాత్రమే దృష్టి కలిగింది అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. తన సేవకుని మాట చొప్పున, తన ఆజ్ఞ చొప్పున. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని కార్యం జరిగింది. రెండవది ఆయన కన్నులు తెరిచాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని, దేవుడు పాపుల మనవి ఆలకింపుడు ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించడలా ఆయన వారిని మనవి ఆలకించును. We know that God does not listen to sinners, but only to godly people who do His will. స్తోత్రం. మీరు రకరకాలుగా నన్ను ప్రశ్నిస్తున్నారు, కానీ ఎన్ని కాదు. నేను ఒకటి చెప్తాను, నేను ఒకటి ఎరుగుదును, నేను ఒకటి మాత్రమే ఎరుగుదును. నేను ఇప్పుడు చూస్తున్నాను. ఐ కుడ్ సీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది యేసు ప్రభువును గురించి ఆయన చెప్పిన మాట, యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్న వ్యక్తి చెప్పినట్టు మాట. ఇక్కడ రాయబడిన మాట 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని మనకందరికీ తెలుసు కదా. మన వేదాంతం, మన సిద్ధాంతం, మన సత్యం, మన డాక్ట్రిన్, మన థియాలజీ అదేగా మనకు నేర్పించింది. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. నాలాంటి పాపి యొక్క మనవి ఆలకించకపోవచ్చు, కానీ ఈయన లాంటి పరిశుద్ధుని యొక్క ప్రార్థన ఆలకించే కదా నా కన్నులు తెరిచింది. నేను పాపినైనప్పటికీ ఆయన ప్రార్థించడం వల్ల కార్యం జరిగింది. నేను పాపినైనప్పటికీ ఆయనలో శక్తి ఉంది కాబట్టి ఆయన కార్యం నా జీవితంలో జరిగింది. నా పరిశుద్ధతను బట్టో, నా ప్రార్థనను బట్టి జరిగిన కార్యం కాదు, ఆయన కృపను బట్టి, ఆయన ప్రార్థనను బట్టి, ఆయన శక్తిని బట్టి జరిగిన కార్యం. స్తోత్రం.
ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ప్రార్థన చేశాడు, నా కళ్ళు వచ్చాయని చెప్పడానికి ఇండైరెక్ట్గా ఇలా చెప్పుకుంటున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. స్తోత్రం, హల్లెలూయా. అనగా పాపుల మనవి అనగా పరిశుద్ధుని మనవిని ఆలకించాడు అని అర్థం. ఒకరి మనవి ఆలకించడు, మరొకరి మనవి ఆలకిస్తాడు. పరిసేయుడు సుంకరి ప్రార్థనా ఫలితాలు మనకందరికీ తెలిసిన విషయమే. సుంకరి అనే పాపి యొక్క ప్రార్థన అంగీకరించాడు, కానీ పరిసేయుడు అనేటువంటి పరిశుద్ధుడు అనుకుంటున్నటువంటి వాని యొక్క ప్రార్థనను ఆయన తృణీకరించాడు. ప్రార్థనా ఫలితంగా ఏం జరగలేదు ఆయనకి. ప్రార్థనా ఫలితంగా సుంకరికి ఏదో జరిగిందనే సంగతి మనకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఆయన మనవి చేశాడు. నేను నా తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు పరిశుద్ధాత్మను పంపుతాడు. నీ విశ్వాసమందు నువ్వు తప్పిపోకున్నట్టు, నీ నమ్మికేందు నువ్వు తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను ప్రార్థించాను, నీ కోసం నేను విజ్ఞాపన చేశాను అని ప్రభువు పేతురును ఉద్దేశించి చెప్పాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్న దేవుడు, విజ్ఞాపన చేస్తున్న దేవుని కుమారుడు. మూడవది ఆయన మనవి చేశాడు. మొట్టమొదటి ఆయన మాట ఇచ్చాడు, రెండవది కన్నులు తెరిచాడు, మూడవది ఆయన మనవి చేశాడు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9:35. పరిసయ్యులో వానిని వెలివేసిన యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిసయ్యులు వానిని వెలివేశారు. ఇంతకుముందు దూషించారు, ఇప్పుడు వెలివేశారు. ఇది ఒక పెద్ద దోషం లాంటిది, ఈ వెలివేత. వెలివేశారు. కానీ యేసు వెతుక్కుంటూ వచ్చాడు, వెతికాడు. మనం ఆయన వెతకలేదు, ఆయన మనల్ని వెతికాడు. వెతికి 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 అలసిపోయి కనుగొనలేకపోయాడని కాదు, వెతికి ఆయన కనుగొన్నాడు. అందుకని లూకాసు వార్త 19వ మనకందరికీ తెలిసిన మాట, నశించిన దానిని వెదకి రక్షించటకై. స్తోత్రం. నశించిన దాన్ని వెదకి రక్షించాలి. తప్పిపోయిన దాన్ని, పడిపోయిన దాన్ని, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించాలి. తప్పిపోయిందైనా నశించిపోయిందైనా దాన్ని రక్షణ అనుభవంలో తీసుకొని రావాలి. జక్కయ్య ఆత్మకు రక్షణ కావాలి, జక్కయ్య కుటుంబానికి రక్షణ కావాలి. వాళ్ళు రక్షణ అనుభవించాలి, రక్షణను స్వాస్థ్యం పొందాలి. అందుకోసమే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. యెరూషలేముకు వెళ్ళే దారిలో, స్తోత్రం, అనగా ఎరికో దగ్గర నుంచి ఆయన ప్రయాణం ఆరంభమై యెరూషలేము దాకా వెళ్ళింది. అంతకుముందు ఆయన గలిలయ నుంచి ప్రయాణమై వచ్చుంటాడు. ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చాడో మనకు తెలియదు. ఇంచుమించు గలిలయ నుంచి ఆ ఎరికో వరకు ఒక 70-80 కిలోమీటర్ల దూరం. ఒక మనిషి కోసం అంత దూరం వచ్చాడు దేవుడు. ఒక మనిషి ఆత్మరక్షణ కోసం దేవుడు తన కుమారుని ద్వారా ఆయన ప్రయాసపడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. వెదకి కనుగొన్నాడు. మనము వెదకి కనుగొనలేదు, కానీ ఆయన వెదకి కనుగొన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఐదో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9:37. యోహాను సువార్త 9:37. యేసు నీవు ఆయన చూస్తున్నావు, నీవు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే నేను. జీసస్ రిప్లైడ్, యు ఆర్ లుకింగ్ రైట్ అట్ హిమ్, హీ ఈస్ స్పీకింగ్ విత్ యూ, ఇట్స్ మీ, ద వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నౌ. స్తోత్రం. నేనే మెస్సియాని, నేనే మనుష్య కుమారుణ్ణి, నేనే దేవుని కుమారుణ్ణి. స్తోత్రం, హల్లెలూయా. నేను కాదు అని కాదు, నేనే. అనగా ఐదో విషయము, ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. తాను ఏమై ఉన్నాడో చెప్పుకున్నాడు ప్రజలకి. నేను వెలుగై ఉన్నాను, నేను జీవమై ఉన్నాను, నేను మార్గమై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను, నేను ద్రాక్షావల్లినేను, నేను కాపరై ఉన్నాను. స్తోత్రం. ఎన్ని విషయాలు తనను గురించి తాను చెప్పుకున్నాడు చూడండి. పునరుత్థానము జీవము నేనేం చెప్పుకున్నాడు. పునరుత్థానం ఆయనే. స్తోత్రం. లోకమునకు వెలుగు ఆయనే, జీవాహారం ఆయనే, జీవజలము ఆయనే. ఆయన గురించి ఎన్నో విషయాలు ఆయన చెప్పుకున్నాడు. స్తోత్రం.
తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు అదే సమయంలో మరుగు చేసుకునే దేవుడు, కానీ అదే సమయంలో బయలుపరుచుకునేటువంటి దేవుడు. హీఈస్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ రివీలింగ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కన్సీలింగ్. తనని తాను రహస్యంగా దాచుకునేటువంటి దేవుడు, మరుగైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యేసు చేసినటువంటి 5 కార్యాలు, ఒక వ్యక్తి జీవితంలో ఆయన ఏం చేశాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1, అతనితో మాట్లాడాడు. 2వది, మాట్లాడడం మాత్రమే కాదు, అతని జీవితంలో ప్రాముఖ్యమైన విషయం, అతని కనులు తెరిచాడు. అంతేకాకుండా ఆయన చేసిన మాట, అతని పక్షాన విజ్ఞాపన చేశాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ బ్లైండ్ మ్యాన్ జీసస్ ప్రేడ్ టు ద లార్డ్, ప్రేడ్ టు ద ఫాదర్. తండ్రికి అతని పక్షాన, అనగా జోక్యం చేసుకొని ఒక మీడియేటర్ లాగా, ఒక మధ్యవర్తి లాగా ఆ గుడ్డివానికి దేవునికి, గగనంలో ఉన్న దేవునికి గుడ్డివానికి మధ్యవర్తిగా ఉండి దేవుని కుమారుడు అనబడినటువంటి యేసు విజ్ఞాపన చేశాడు. దేవుడు భక్తుల మనవి ఆలకిస్తాడు, పాపుల మనవి కాదు. పరిశుద్ధుల మనవి ఆలకిస్తాడు, పాపుల మనవి కాదు. ఇక్కడ రాయబడిన మాట అదే. ఆయన మనవి చేశాడు. 3వది, 4వది మనం ఆలోచించిన మాట, ఆయన వెదకి కనుగొన్నాడు. స్తోత్రం. 5వది మనం ఆలోచించిన మాట, ఆయన చేసినట్టు పని ఏంటంటే ఆయన బయలుపరుచుకున్నాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు చేసినట్టు 5 కార్యాలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు ఇంకా అనేకమైన కార్యాలు చేయగలరు, ఇంతకన్నా గొప్ప కార్యములు చూడగలరని మీరు వాగ్దానం చేశారు. వాగ్దానాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పిస్తూ, వీక్షకులను మీ చేతిలో సమర్పిస్తూ, యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడై నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.